Hi friends, welcome to your Guru channel. Andhra Pradesh Polytechnic Common Entrance Test AP Polyset 2025 సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ రోజు నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. AP Polyset కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఏమిటి అనేది చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏపీ పాలిసెట్ యొక్క మెయిన్ వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. మనం వెళ్ళదారి ఈ ఏపీ పాలిసెట్కి సంబంధించిన వెబ్సైట్ యొక్క అడ్రస్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది హోమ్ పేజ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు చూడండి. కమెన్స్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 12 మార్చి 2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చినట్టయితే 15 ఏప్రిల్ 2025. ఇక డేట్ ఆఫ్ కండక్టింగ్ పాలిసెట్ 2025 ఎప్పుడంటే 30 మార్చి 2025. మీకు ఈ ఏపీ పాలిసెట్కి సంబంధించిన బ్రోచర్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి, డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే బ్రోచర్ అంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది, మీరు స్టడీ చేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ ఆఫ్ ఏపీ పాలిసెట్కి సంబంధించి ముందుగా మన ఆన్లైన్లో ఈ అప్లికేషన్ ఫిల్ చేయడం ఈ 10th క్లాస్ విద్యార్థులకి కొరత కాబట్టి ఒకసారి ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసినట్టయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది. దాని దగ్గర పెట్టుకున్నట్టయితే ఇక్కడ అదేంటో చూద్దాం. ఈ అప్లికేషన్ ఫామ్ దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఈ విధంగా ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఒకసారి మనం ఆఫ్లైన్లో ఈ అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా రీడ్ చేసి ఫిల్ చేసిన అట్టి పెట్టుకోవాలి. అది ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఒకటి పేస్ట్ చేసినా అట్టి పెట్టుకుని ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత మనం మీకు కానీ ఈ బ్రౌజర్లో ఈ ఏపీ పాలిసెట్కి సంబంధించిన వెబ్సైట్ కానీ ఓపెన్ కాకపోతున్నట్టయితే మీరు కొద్దిగా బ్రౌజర్ యొక్క సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అంటే మీరు ఫైర్ ఫాక్స్ వాడుతున్నా లేదా క్రోమ్ వాడుతుంటే ఏ విధమైన సెట్టింగ్స్ చేసుకోవాలనేది ఇక్కడ చూడండి. బ్రౌజర్ సెట్టింగ్స్, డిఫాల్ట్ సెట్టింగ్స్ అని ఇచ్చారు. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు బ్రౌజర్ సెట్టింగ్స్ ఏ విధంగా మార్చుకోవాలి అనేది ఇక్కడ మనకి డీటెయిల్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ నా ఛానల్లో ఉంచడం జరుగుతుంది కాబట్టి ఆ వీడియోని వాచ్ చేయండి. లేదంటే ఈ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని మీరు స్టడీ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఏపీ పాలిసెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఈ మెనూలో చూడండి, హోమ్, ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్, సైన్ ఇన్, కాంటాక్ట్ అస్ అన్నది. ఆన్లైన్ అప్లికేషన్ దగ్గరికి మనం కసర్ తీసుకెళ్ళగానే రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ ఫర్ అదర్ దాన్ ఎస్ఎస్సి క్యాండిడేట్స్. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ చదువుతున్న క్యాండిడేట్స్ కాకుండా మిగిలిన క్యాండిడేట్స్కి ఇది అంటే రెగ్యులర్ క్యాండిడేట్స్ కాకుండా. ఇప్పుడు చూడండి, రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. ఇప్పుడు పరీక్షలు 10వ తరగతి పరీక్ష పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్తో మనం రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ని మనం సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు దీని మీద రిజిస్టర్డ్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా టర్న్ అయ్యి ఓపెన్ అవుతుంది. చూడండి, అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు పాలిటెక్నిక్స్ ఫర్ 2025-26 పాలిసెట్ 2025 అన్నది. మీరు 10th ఎస్ఎస్సియా, సిబిఎస్ఈ బోర్డా, ఐసిఎస్సియా, ఎన్ఐఓఎస్ఆ, అపోసా. కాబట్టి రెగ్యులర్గా ఎక్కువగా ఎస్ఎస్సి వారు ఉంటారు, సిబిఎస్ఈ వాళ్ళు ఉంటారు, ఈ ఓపెన్ స్కూల్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 10th ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 10th ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఫిల్ చేయాలి. ఇక్కడ 10th పాసింగ్ ఇయర్ని ఎప్పుడు అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఇక్కడ ఫిల్ చేసి షో అప్లికేషన్ మీద మనం క్లిక్ చేయవలసిన అవసరం ఉంది. నేను ఇవన్నీ ఫిల్ చేసి షో అప్లికేషన్ మీద క్లిక్ చేయడం జరుగుతుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ దగ్గర రాగానే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ముందుగా మనం ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి.
ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డేని సెలెక్ట్ చేసుకోవాలి ఆటోమేటిక్గానే. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఇట్లా ఎప్పుడు పాస్ అవుతారు, 10th పాసింగ్, ఎపీరింగ్ ఎప్పుడు ఎపీర్ అవుతున్నారు, ఇప్పుడు ఎపీర్ అవుతున్నారు 2025. ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఫిల్ చేయాలి. ఫిల్ చేసి షో అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇవన్నీ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసి షో అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇలా షో అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ అడుగుతుంది, దీన్ని ఓకే చేయాలి. ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో మీ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది, మీ ఫాదర్ నేమ్ వస్తుంది, మీ జెండర్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్, 10th బోర్డ్ ఏంటి, ఎస్ఎస్సి అని మీరు అక్కడ ఆప్షన్ ఎంచుకున్నారు, ఎస్ఎస్సి అని వస్తుంది, ఇయర్ ఆఫ్ పాసింగ్ వస్తుంది, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా మీ ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడే ఉంటుంది, ఫోటోగ్రాఫ్ వస్తుంది, మీ 10th హాల్ టికెట్ నుంచి తీసుకుంటుంది, మీ సిగ్నేచర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి. తర్వాత డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందినవారో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటా టౌన్ ఇన్ విచ్ వుడ్ యూ లైక్ టు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్, ఏ ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ అవ్వడానికి సెంటర్ ఏమిటి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పిన్ కోడ్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇవ్వాలి, మీ అడ్రస్ ఇవ్వాలి, అడ్రస్ మీ డోర్ నెంబరు, హౌస్ నెంబర్ అన్నిటితో అడ్రస్ ఇవ్వాలి. ఈ అడ్రస్ కరస్పాండెన్స్ అంటే మీ కరస్పాండెంట్ అడ్రస్ ఇవ్వాలి. ఈ విధంగా అడ్రస్లో మనకి 3 స్పేస్ 4 స్పేసెస్ ఇచ్చారు. ఈ 4 స్పేసెస్లో మన అడ్రస్ని అంతా ఫిల్ చేయాలి. మీరు లోకల్ రీజియన్ అని అడుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ రీజియనా, వెంకటేశ్వర యూనివర్సిటీ అని నాన్ లోకల్ అని అడుగుతుంది. జనరల్గా మీరు ఏ యూనివర్సిటీ రీజియన్ అయితే ఆ యూనివర్సిటీ రీజియన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి మైనారిటీ కమ్యూనిటీ నాట్ అప్లికబుల్, ఇది ఆటోమేటిక్గా వస్తుంది. మైనారిటీ కమ్యూనిటీ అయితే మైనారిటీ కమ్యూనిటీ ఏమిటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి అసిస్టెన్స్ టు ఉర్దూకి మీకు ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే నో అవుతుంది. సెలెక్ట్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీకి చెందారు, ఓసీఆ, ఎస్సీఆ, బీసీఆ అనేది ఇది ఆటోగానే ఆల్ టికెట్స్ని బట్టి పాపులేట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందితే ఎస్ అని వస్తుంది, లేదంటే నో అని వస్తుంది. స్పెషల్ కేటగిరీ ఏమన్నా ఉన్నారా, పర్సన్ విత్ డిజేబిలిటీతో ఉన్నారా, ఎన్సీసీ ఉందా, స్పోర్ట్స్ ఉందా, క్యాప్ అనేది ఉందా, భారత్ అండ్ స్కౌట్స్లో ఉన్నారా అనేది అడగడం జరుగుతుంది. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ డిక్లరేషన్ ఒక బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్ మీద క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసి ఓటీపీ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఫిల్ చేసి ఏం చేయాలి, సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ బటన్కి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి పేమెంట్ మీద నెక్స్ట్ ఆటోమేటిక్గా పేమెంట్కి వెళ్తుంది. పేమెంట్లో మీరు ఏం చేయాలంటే మీరు చెల్లించవలసిన పేమెంట్ చూడండి, ఇక్కడ ఇట్ ఈజ్ నోటిస్డ్. లాస్ట్ టైం 1 రూపీ చెల్లించిన వాళ్ళకి మళ్ళీ ఈ ఏపీ పాలిసీకి సంబంధించి మళ్ళీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోమని చూపిస్తుంది. ఇప్పుడు మీరు పూర్తి పేమెంట్ మీరు ఎంటర్ చేయాలి. మీరు ఏదన్నా మిస్టేక్ చేసినట్టయితే ఇక్కడ పైన ఎంటర్ చేయమని అడుగుతున్నా. మిస్టేక్ చూడండి, ప్లీజ్ ఎంటర్ ద ఫోన్ నెంబర్ అంటుంది. ఈ విధంగా మనం ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయలేదు, ఫోన్ నెంబర్ని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అన్ని కేటగిరీస్ని ఫిల్ చేసి మనం సేవ్ మీద క్లిక్ చేయగానే ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ నుంచి నెక్స్ట్ అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే ఈ పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళడం జరుగుతుంది. పేమెంట్ సెక్షన్ అనేది పేమెంట్ ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఏపీ పాలిసెట్కి సంబంధించి అంటే అడ్మిషన్ అప్లికేషన్ ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసే విధానం.
మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, నా వీడియోపై కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఏపీ పాలిసెట్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ యువర్ గురువు ఛానల్స్ని మీరు వాచ్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.